అందరికీ నమస్కారం. నేను వేణుగోపాల్. 500 ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐడిబిఐ నుంచి 500 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని అధికారికంగా రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం ఇది. వేకెన్సీస్ కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అలాగే కేవలం ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూను కూడా సక్సెస్ఫుల్గా క్లియర్ చేసినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. మనకి ఐడిబిఐ అనేది ఎక్కువగా సిటీస్లోనే ఉంటుంది. సో మీకు పోస్టింగ్ కూడా సిటీలోనే ఉంటుంది. అలాగే శాలరీ కూడా చాలా బాగుంటుంది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి 35,000 రూపాయల పైగా స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. అలాగే మీకు టాప్ క్లాస్ సిటీస్లో కనుక పోస్టింగ్ వచ్చినట్టయితే 45,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా శాలరీని మీరు అందుకునే అవకాశం అనేది ఉంటుంది. దేశవ్యాప్తంగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసారి వేకెన్సీస్ అనేవి ఉండబోతున్నాయి. సో మీ సొంత రాష్ట్రాల్లో కూడా మీరు ఉద్యోగాన్ని సాధించవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడైనా సరే పోస్టింగ్ ఇవ్వచ్చు. మీ సొంత రాష్ట్రంలోనే ఇవ్వాలని ఏమీ లేదు. ఒకసారి మనం వేకెన్సీస్ చూసుకుంటే మొత్తం 500 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. క్యాస్ట్ వైజ్గా వేకెన్సీస్ చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 228 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 75 పోస్టులు, ఎస్టీకి 37 పోస్టులు, ఓబీసీకి 135, ఎకనామికలీ బేకర్ సెక్షన్ వాళ్ళకి 25 పోస్టులు ఉన్నాయి. మొత్తం 500 అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్స్ జరుగుతాయనే వివరాలు కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం వైపు వెళ్ళాలనుకునే వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్ లో జాబ్స్ చేయాలనుకునే వాళ్ళు, ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా అప్లై చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఎవరికో ఒకరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్టయితే 21 సంవత్సరాల వయసు అనేది మినిమం ఉండాలి. అలాగే 28 సంవత్సరాల వయసుని మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 5 years వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి 10 years వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అలాగే క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్టయితే ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయొచ్చు. అలాగే 60% మార్క్స్ తో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 55% మార్క్స్ తో డిగ్రీ పాస్ అయితే చాలు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ 150 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి అభ్యర్థులందరూ కూడా 750 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా ఈ ఫీ పేమెంట్ చేసే అవకాశాన్ని కల్పించారు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే మొదట మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్లో వస్తాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ నుంచి 60 ప్రశ్నలు వస్తాయి, 60 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి, 40 మార్కులు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి, 40 మార్కులు. అలాగే జనరల్ బ్యాంకింగ్ అవేర్నెస్ కి సంబంధించి 60 ప్రశ్నలు వస్తాయి, 60 మార్కులు. మొత్తం 2 గంటల పాటు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ ని కూడా నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏపీ, తెలంగాణలో ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్స్ జరుగుతాయనే వివరాలు కూడా మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్స్ జరుగుతాయని చెప్పి మనకి మెన్షన్ చేశారు. అలాగే తెలంగాణలో హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్స్ అనేవి తెలంగాణ వారికి ఉంటాయి అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 15వ తారీఖు. ఏప్రిల్ 15వ తారీఖు లోపు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ డేట్ ని కూడా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. మే 17వ తారీఖున ఎగ్జామినేషన్ జరుగుతుందని చెప్పి ఒక టెంటేటివ్ డేట్ ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. నేను వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకునే పేజ్ దగ్గర వెళ్ళిపోతారు. అలాగే నోటిఫికేషన్ లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.